ఆర్లిక్స్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఆటల కోసం పాటల కోసం అలాగే మాటల కోసం మీరు ఎదురు చూస్తున్నారన్న సంగతి మాకు తెలుసు. ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. మరి రౌండ్ మొదలు పెట్టే ముందు మనం ఏం చేయాలి? పరిచయాలు పెంచుకోవాలి కదా. నేను మీకు తెలుసు, మరి మీరు నాకు తెలుసా? మీరెవరు? అఖిల. అఖిల ఏం చేస్తుంటారు? నేను ఫార్మ్ డి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, వెరీ గుడ్ అఖిల. వెల్కమ్ టు స్టార్ మహిళ. సాయి తేజ. హాయ్ సుమా. హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఏం చదువుకుంటున్నారు? నేను బిఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, హైదరాబాద్ నుంచి వచ్చాను. సో వెల్కమ్. సింధు. నా పేరు సింధు, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి ప్రతి ఒక్కరిని పింక్ చేయడం. ప్రతి ఒక్కరిని పింక్ పింక్ చేయడం. పింక్ చేయడం అనేది సోషల్ నెట్వర్కింగ్ లో భాష. పింక్ చేయడం, లైక్ కొట్టడం, కామెంట్ పెట్టడం, ఇవన్నీ ఈ తరంలో ఉండేటువంటి భాషలు అన్నమాట. ఒకప్పుడేమో నాకు వాళ్ళంటే ఇష్టమనో వీళ్ళంటే ఇష్టమనో చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. మనం మాట్లాడేటప్పుడు నేను వీళ్ళకి లైక్ కొట్టా, వాళ్ళని అన్లైక్ చేశా, వీళ్ళని అన్ఫ్రెండ్ చేశా, వీళ్ళని ఫ్రెండ్ చేశా, ఇలా మాట్లాడుకోవాలి మనం కదా. అసలు ఒకప్పుడు రోజుల్లో భర్త ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత భార్య ఏమండి ఇవాళ రోజు ఎలా గడిచింది, ఏం వండి పెట్టమంటారు, కాఫీ కావాలా, టీ కావాలా, పిల్లలు ఇలా ఇలా చేశారు, ఇవన్నీ మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? భర్త ఆఫీస్ నుంచి రాగానే ఇదిగో వాట్సాప్ లో ఈ వీడియో చూడు అని ఈవిడ, ఆయనేమో అబ్బా ఆ వీడియో ఏమిటి, నా దగ్గర ఇంకో వీడియో ఉంది నువ్వు చూడు అని, ఉండు ఒక్క నిమిషం నేను నీకు ఆ కామెంట్ పంపిస్తానని ఇక్కడి నుంచి అక్కడ కూర్చొని వీళ్ళు వీడియోలు కామెంట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారే కానీ ఇంట్లో విషయాలు అసలు మాట్లాడుకోవడమే లేదు. అంటే కొంతమంది విషయాలు మాట్లాడుతున్నాను నేను, నా గురించి కాదమ్మా, నా గురించి కాదు. ఓకే, శ్రీ జ్యోతి చెప్పు. హాయ్ సుమా. హాయ్, ఎలా ఉన్నావు? ఇలా ఉన్నాను. చూస్తున్నా, చాలా బాగున్నావు. థ్యాంక్స్, మీ అభిమానం. అబ్బో, చెప్పు. బిస్కెట్ వేసింది ఏంటి? నువ్వు చాక్లెట్ వేయలే ఎప్పుడు? చాక్లెట్ చూసారా, ఇలా మాట్లాడుకునే వాళ్ళం ఒక రోజు. ఒకప్పుడు రోజుల్లో ఎవరైనా పొగిడితే అబ్బా ఎంత పొగిడిందో, మునగ చెట్టు ఎక్కించింది అని చెప్పేవాళ్ళు. జనరేషన్ చేంజ్ సుమా. ఇప్పుడు జనరేషన్ లో మనం ఏం చెప్పాలి? ఏ బిస్కెట్ వేసింది. మీరు అప్పట్లో ఆ కాలంలో కదా, నువ్వు కుక్కలాగా ఏ బిస్కెట్ తీసుకో. కాదు, మీరంటే ఆ తరం వాళ్ళు కదా, మేము ఇప్పుడు జనరేషన్. ఏ తరం? ఎలా కనిపిస్తుంది? మళ్ళీ వేసేసింది అబ్బా. చెప్పమ్మా. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, సాఫ్ట్ గా చెప్పావు. నువ్వు అసలు బీటెక్ కాదు చదవాల్సింది, బీకామ్. అప్పుడు నువ్వు కామ్ గా చదివినా కూడా సాఫ్ట్ ఉంటా. బీటెక్ కొంచెం టెక్స్ ఎక్కువ ఉండాలి. టెక్లు ఎక్కువ. తెలుస్తోంది. ఓకే, సో ఈ నలుగురులో ఈ రోజు ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. 4 మెంబర్స్ అవుతాం. యా, మీరు 4 మెంబర్స్ విన్నర్స్. కానీ గిఫ్ట్ మాత్రం షేర్ చేయాలి. గేమ్ అనేది ఉంది కాబట్టి ఇందులో వాళ్ళు విన్నరు వీళ్ళు విన్నర్ అని డిసైడ్ చేస్తున్నాం. కానీ జీవితంలో ఎవరు విన్నరు ఎవరు కాదు చెప్పండి. ప్రతి ఒక్కళ్ళు జీవితంలో విన్నర్సే. అవును, జీవితం అంటేనే విన్స్. డైలాగ్. ఒక సత్యాన్ని చెప్పాను, మీరు అందరూ బాగా అర్థం చేసుకున్నారు కదా. రాసుకోరా సాంబా. ఓకే, ఉమెన్స్ ఆర్లిక్స్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. రెడీ 1. అక్కడే ఉంది సింధు. నీ శ్రీజ్యోతి వెనక్కెళ్ళు. అలాగే వెనక్కెళ్ళు శ్రీజ్యోతి. దొరకట్లేదు. నువ్వు కాదు, రైట్ శ్రీజ్యోతి రైట్. దగ్గరలో ఉన్నావు. నువ్వు ఇక్కడ ఉన్నావు స్టార్ మహిళలో. గో స్ట్రైట్. సింధు నీ చేయి అందుబాటులో ఉంది. జస్ట్ ఓకే. నాకు దొరకలేదు. నేను దొరికాను. తీసేయండి ఇప్పుడు.
అలా మొత్తానికి ఈ రోజు వీళ్ళందరూ కూర్చోగలిగారు. చప్పట్లు. సాయి తేజకి 10 పాయింట్లు. సాయి తేజ, నువ్వేమైనా జోక్ కానీ పొడుపు కథ కానీ చెప్తావా? నేనా? ఒక ఫన్నీ క్వశ్చన్ అడుగుతాను. మనకి మన స్కిన్ పైన సూదితో పొడిచినప్పుడు బ్లడ్ బయటికి వస్తుంది, ఎందుకు? లోపలికి వెళ్తే బాగుండదు కాబట్టి. కాదు, ఎవరు పొడిచారో చూడ్డానికి కదా. కదా, ట్రై చేద్దాం. కరెక్ట్ ఆన్సర్. ఇది ఫన్నీ క్వశ్చన్. ట్రై చేస్తాను. సూది తీసుకురా, నేను పొడుస్తా. నా దగ్గర ఉంది. ఉందా? ఇవ్వు మరి, నేను పొడుస్తా. నేను పొడుస్తా. అదే బ్లడ్ వస్తుంది. లేదు, మీకు ఉన్నట్టుంది. నాకు ఎక్కడుంది చూడు, అసలు మొత్తం తక్కువ అయిపోయింది బ్లడ్ అంతా. ఇక్కడ ఉంటది. చాలా మంది పార్టిసిపెంట్స్ నా రక్తం తాగేశారు. థ్యాంక్ యూ. సాయి తేజ, నువ్వు వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ మీద ఉండు. వెళ్ళు. రెడీ, 1 2 3 గో. ఒకళ్ళకి దొరికేసిందబ్బా, ఇంకొకటే మిగిలింది. అఖిల అండ్ సింధు. ఒకళ్ళకి దొరికేసింది. ఓకే, సో సింధుకి 12 పాయింట్స్. సింధు, నువ్వు అఖిల కుర్చీకి చాలా దగ్గరగా ఉన్నారు, కానీ అఖిలే అక్కడ ఒక్క అడుగు ముందుకేసింది. ఆడేస్తే ఎంటర్టైన్మెంట్ పొద్దు కదా, నేను చూడొచ్చు ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ కాల్డ్ కవరింగ్ ఇన్ మై లైఫ్. నీకు 15 పాయింట్లు. నువ్వేమైనా అడుగుతావా? షూర్ గా. యాక్చువల్లీ మీరు ఒక షాప్ కి వెళ్ళారు, ఒక ప్రోడక్ట్ కొనాలి అనుకున్నారు. మీలాంటి సన్నగా థిన్ గా ఉన్న బ్యూటిఫుల్ బొమ్మ కనిపించింది మీకు, అది కొనాలనుకుంటున్నారు, కానీ మీ దగ్గర డబ్బులు లేవు. అది 97 రూపీస్ కాస్ట్. అసలు అక్కడ నేను కనిపించా, ఒక 50 రూపీస్ తీసుకున్నారు దగ్గర నుంచి. తనకు కనిపించింది తేజ, తన దగ్గర నుంచి ఒక 50 రూపీస్ తీసుకున్నారు. సో ఇది చిల్లర బ్యాచ్. 50 రూపీస్ కూడా లేదంటే ఇక్కడ. పోనీ క్రెడిట్ కార్డ్ ఇవ్వు, గీకేసి ఇస్తా. అద్దు. లేదా 50 రూపీస్ ఇవ్వు. లేవు. 5 రూపీస్ ఇవ్వమ్మా. 10 ఇస్తా. సరే 50 ఇచ్చింది. 50 ఎంత అయింది? 100 అయింది. అది కాస్ట్ ఎంత దాని? 97 రూపీస్. ఎంత? సో మీరు 100 రూపీస్ ఇచ్చారు, 97 రూపీస్ తీసుకున్నారు, 3 రూపీస్ మీకు వెనక్కి వస్తాయి. సో తనకి 1 రూపీ, నాకు 1 రూపీ ఇచ్చేసారు, మీరు ఒక 1 రూపీ పెట్టుకున్నారు. ఇప్పుడు ఎంత ఉంది మీ దగ్గర? తనకి 1 రూపీ ఇవ్వను నేను. నీకు 150 రూపీస్ కమిషన్ తీసుకో. 150 రూపీస్ 50 పైసా కమిషన్ తీసుకో. తనకి 1 రూపీ, నాకు 1 రూపీ ఇచ్చేసిన తర్వాత నా దగ్గర 1 రూపీ ఉంది. సో మీరు మాకు ఎంత చెల్లిచ్చినట్టు అవుతుంది? ఎంత చెల్లిచ్చినట్టు అవుతుందా? 50 మైనస్ 1, 50 మైనస్ 1, 49 ప్లస్ 49 మీ దగ్గర ఉన్న 1 రూపీ ఎంత? 49 ప్లస్ 49 99 ఎలా అవుతుంది? 98. నువ్వు నాకన్నా బాగా చాలా 49 ప్లస్ 49 98 ప్లస్ 99 రూపీస్. ఇంకో 1 రూపీ ఎక్కడ వెళ్ళింది? మా తాత తీసుకెళ్ళాడు. తాత ఎక్కడ ఉన్నాడు? అయినా మీకు నేను బాకీ ఎంత? 50. 1 రూపీ తీసుకెళ్ళడానికి మీకు సిగ్గుగా లేదు అసలు? మీ మీద నమ్మకం. నేను ఇవ్వను. చెప్తాను. అసలు ఇదంతా ఎందుకని చెప్పి, ఆ బొమ్మ కాస్ట్ ఎంత? 97. తిరిగి వాడు ఎంత ఇచ్చాడు? 3 రూపీస్. ఆ 3 రూపీస్ కూడా నేను జేబులో వేసుకొని వెళ్ళిపోతా. 50 రూపీస్ తీసుకున్న తర్వాత పాపం 1 రూపీ తిరిగిస్తే ఏం బాగుంటుందని చెప్పి నేను ఇలా చేస్తాను. నమ్మకంతో ఇచ్చాం. యా, నమ్మకం. అదే కదా అంతా. కళ్యాణ్ జ్యువెలర్స్ లో అంటారా మీరు? ఓకే, ఇంతకీ ఏం జరిగింది చెప్పా 1 రూపీకి? మీరే చెప్పాలి. మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అనుకున్నా. ఆన్సర్ లేదా నీ దగ్గర? మీరు చెప్తే తెలుసుకుందాం అనుకున్నా. సరే, నాకు ఇంతే తెలుసు, నువ్వు వెళ్ళి పడుకో. ఇంకా బాయ్. మీరు కావాలంటే ఏదైనా దీనికి మీకు తెలిసినట్టయితే 1 రూపాయి అంట SMS చేయండి, త్వరగా సెలెక్ట్ అవుతారు. లేవండి అమ్మా, లేవండి. సో ఎవరికి 25 పాయింట్స్ వస్తాయో చూద్దాము. రెడీ, 1 2 3 గో.
శ్రీజ్యోతి just ఇప్పుడు పాస్ అయ్యొచ్చు. శ్రీజ్యోతి అఖిల back, left శ్రీజ్యోతి. అఖిల back, అఖిల back, శ్రీజ్యోతి left, front శ్రీజ్యోతి, front. అఖిల left. నేను చెప్తా డైరెక్షన్ ఎవరు మరి కృష్ణకు వెళ్ళేలా తీసుకో పాయింట్స్ ఇలా వచ్చే ఇలా వచ్చే తీసుకోను. సో శ్రీజ్యోతికి 25 పాయింట్స్ వచ్చాయి ఈరోజు అండ్ అఖిల 20 పాయింట్స్. ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మైల్డ్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా బామా. మేము ఒక సెలబ్రిటీ పిక్చర్ ఫస్ట్ చూపిస్తాం, పక్కనే చాలా పిక్చర్స్ వస్తాయి, కానీ ఒక పిక్చర్ మాత్రం సెలబ్రిటీ పిక్చర్ పక్కన ఫ్రీజ్ అవుతుంది. మీరు అప్పుడు కాంబినేషన్ కరెక్ట్ గా తెలిసి సినిమా పేరు తెలిసినట్టయితే బజర్ నొక్కండి. బజర్ నొక్కిన 10 seconds లోపే ఆన్సర్ చెప్పాలి మీరు. కరెక్ట్ ఆన్సర్ అయితే మీకు 6 పాయింట్లు, రాంగ్ అయితే -6. ఓకే రెడీయా? ఫస్ట్ సెలబ్రిటీ అర్జున్, పక్కన పిక్చర్స్. అఖిల, శ్రీ మంజునాథ్. చూద్దాం. మంజునాథ సినిమాలో అర్జున్, సౌందర్య, చిరంజీవి గారు, మీనా అందరూ ఉన్నారు. ఓకే నెక్స్ట్ పిక్చర్ రామ్, పక్కన పిక్చర్స్. శ్రీజ్యోతి రెడీ, కరెక్టా కదా చూద్దాం. శ్రీజ్యోతి నువ్వు ఎలా చెప్పావు? స్పైడర్ మ్యాన్ బొమ్మ వచ్చింది, రామ్ వచ్చాడు, ఎలా గెస్ చేసావు? దాంట్లో స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకొని విలన్స్ దగ్గరికి వస్తాడు, సీన్ ఒకటి ఉంది. పిల్లల్ని భయపెడతాడు చెట్టు మీదకి వెళ్ళి, భరత్ ని బాగా భయపెడతాడు. వాడి క్యారెక్టర్ పేరు ఏమిటి అందులో?
ఏరా చిట్టినాయుడు, ఇప్పుడు చెప్పరా ఎవరు తలదించుకోవాలి? మళ్ళీ వంశం పేరుతో వంగ తీసుకొస్తాను ఎద్దామని. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ విశాల్. పక్కన పిక్చర్స్. సింధు. మగాడు. మళ్ళీ చెప్పు. మొనగాడు, మగాడు. ఏది తీసుకోమంటావు? మగాడు. ఓకే, కరెక్టా కాదా చూద్దాం. ఐఎమ్ సారీ, అది మగాడి కాదు, మగ మహారాజు. అది సినిమా పేరు. -6. నెక్స్ట్ సెలబ్రిటీ శ్రీదేవి. పక్కన పిక్చర్స్. సినిమా పేరు తెలీదు. అది తెలుస్తుంది. శోభన్ బాబు గారు అండ్ శ్రీదేవి గారు. మూవీ నేమా? మరి లేకపోతే బిందెల పేర్లు అడుగుతున్నా అనుకున్నావా? ఏమిటి నీ డౌట్? సడన్ గా మూవీ నేమ్ అని అడుగుతుంది. డౌట్ ఏంది కదా? మా జనరేషన్ వచ్చేది ఇవ్వచ్చు కదా. ఏం మీ జనరేషన్ లో మీరు బిందెలు వాడరా? వాడం. రాఘవేంద్రరావు గారు సినిమాలు చూడరా మీరు? ఊరుకోండి. చూస్తాం. రాఘవేంద్రరావు గారు ఎంచక్కా బిందెలాగా శ్రీదేవి గారు నడుముని తీస్తాను టీయూ 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 అని. ఓకే, క్లూ. ఎల్లువచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డారమ్ము ఎన్నెల్లొచ్చి రెండు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్ము కొంగు సాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఓలమ్మ రావమ్మ ఆగమంటే రేగే నమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీవోడు. మంచి బిందె. ఇప్పటికైనా గుర్తొచ్చిందా? లేదు. ఓకే, నేనే చెప్పేస్తున్నాను. సినిమా పేరు దేవత.
మీరు clue ఇచ్చిన- అబ్బా ఏదో కదా తెలిసినట్టు clue ఇచ్చినా తెలీదు. అబ్బా షిట్ ఐ నో ద నేమ్ యు నో అంట దిస్ ఇస్ పాష్ ఓకే నెక్స్ట్ సెలబ్రిటీ సమంత పక్కన పిక్చర్స్ శ్రీజ్యోతి మనం ఓకే కరెక్టా కదా చూద్దాం కరెక్ట్ ఆన్సర్ ఆల్ పాయింట్లు సో చెప్పు నాగార్జున గారు వాళ్ళ నాన్నగారు ఎవరు ఈ సినిమాలో నాగ చైతన్య. మరి నాగేశ్వరరావు గారు నాన్నగారు ఎవరు నాగార్జున. ఓకే సమంత వాళ్ళ అమ్మగారు ఎవరు శ్రేయ. నో అమ్మ లేదు. అమ్మ లేదా లేదు. అమ్మ ఉంది కానీ ఇంకా వాళ్ళ ఆ జనరేషన్ కి వెళ్ళలేదు మరి శ్రేయ వాళ్ళ అమ్మ ఎవరు సమంత. అమ్మ కూడా అమ్మ లేదు, బామ్మ ఉంటుంది. సినిమా అవుతుంది అది కూడా తీస్తే. ఓకే సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది స్కోర్స్ చూద్దాము ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యేరా లైలా హీరోయిన్ గా నటించిన తొలి తెలుగు సినిమా ఏది లైలా. ఇప్పుడు లైలా ఎవరన్నాడు నన్ను అడక్కు మజ్ను వాళ్ళ ప్రేయసి కాదు హీరోయిన్ లైలా లైలా నటించి ఒక లైలా కోసం ఆప్షన్స్ ఏ ఎగిరే పావురమా బి ఉగాది ఉగాది. రాంగ్ ఆన్సర్. ఎగిరే పావురమా ఫస్ట్ మూవీ ఉగాది తర్వాత చేసిన సినిమా ఎస్వి కృష్ణారెడ్డి గారి ఆయన హీరోగా చేసిన సినిమా అది. ఓకే లైలా మజ్నులలో మజ్ను అసలు పేరు ఏమిటి ఆప్షన్స్. నేను ఇందాక మజ్ను గురించి చెప్పాను కానీ అసలు పేరు చెప్పలేదు అమ్మయ్యా నాకు కూడా తెలియదు. ఏ ఖయాజ్ బి రియాజ్ మజ్ను అసలు పేరు అదే మధ్యలో తిరుగుతున్నాడు అన్నమాట, మజ్ను మజ్ను అంటే. రియాజ్. రాంగ్ ఆన్సర్. నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్వు పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే పిల్లాని నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్లాని చూపుకి మెల్ట్ అయ్యా, పిల్లాని అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే, ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఒక నినాదం ప్రకారం నేటి బాలలే తర్వాత ఏమిటి రేపటి పౌరులు. వెరీ గుడ్ కరెక్ట్ ఆన్సర్. తీసుకో నేటి బాలలే రేపటి పౌరులు. నన్ను ఎప్పుడు పౌరురాలు అవుతున్నావు
మీరు అయ్యాక రేపే అంటే నేను కూడా ఇంకా బాలనేనా? ఇందాక చెప్పారుగా. అబ్బో ఫుల్ సపోర్ట్ నీకే, నాది మాత్రం వద్దు. పాయింట్స్ తీసుకున్నారు. చాలా మంచి దాన్ని. అయ్యా శ్రీజ్యోతి 6. శ్రీజ్యోతి 6. LBW అనేది ఏ క్రీడకి చెందినది? క్రికెట్. అంటే ఫుల్ ఫామ్ చెప్పగలవా? తెలీదు. LBW అంటుంటారు కదా. అంటే ఇక్కడ తగిలితే ఎల్బోకి తగిలితే అవుట్ అని. ఎల్బోకి అంటే మోకాల్కి. సారీ, ఎల్బో అంటే ఇది కదా. మోకాలు ఇక్కడ ఉంది. లెగ్ బిఫోర్ వికెట్. అది ఓకే. LBW అంటే 26. ఏనా లక్కీ నెంబర్? శ్రీజ్యోతి అండ్ 3 అఖిల. నేను ఒకటి అడుగుతా. అడుగు. అచ్చి ఒకటి చెప్తా. చెప్పు. ఇద్దరు ఉంటారు. అందులో ఒకటి సుమ, ఒకటి నేను, ఒకటి తేజు. ఓకే. అయితే ఇద్దరు కలిసి కార్ లో బాంబ్ ఫిక్స్ చేస్తూ ఉంటారు. అయితే తేజు అడుగుతుంది సుమకి, ఒసే సుమ, మనం కార్ లో బాంబ్ ఫిక్స్ చేస్తున్నాం కదా, అది పొరపాటున పేలిపోతే ఎలాగా అని. అప్పుడు సుమ ఉంది కదా, తన ఇంటెలిజెన్స్ అంతా ఉపయోగించి నేను తేజు నీ జేబులో ఇంకో బాంబు పెట్టానే అంటుంది. కాదు, మన దగ్గర ఇంకో బాంబు ఉందిలే పెట్టుకోవడానికి మళ్ళీ అంటది. 2 ఆన్సర్స్ ఒకటే అక్కడ. అలా చెప్పింది, నేను ఇలా జేబులో పెట్టాను, అది నీకు తెలియదు. చూసుకో ఒకసారి జేబులో బాంబు. ఇంటెలిజెంట్ గా ఆలోచిస్తారు, అందుకే చెప్పా ముందే ఇంటెలిజెన్స్. వెరీ ఇంటెలిజెంట్. యా, కమ్ ఆన్, వెనక్కి. 1 2 3 4 why not shake your booty ammammo picture beauty I am the driving in the city oh my naughty mannam no velda mute arre come da na tote ee port gaadi ki no pote okay love 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 after love hot stuff no tension baby no na put bella tella bella I love you bella ikka nuvu nenu coupling aithe boom 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 put bella tella. ఓకే, వేలకు వేలు విలక్షణంగా కనిపిస్తున్నాయి. ఈ వాక్యంలో అధిక విలువ మొత్తం ఎంత? వేలకు వేలు విలక్షణంగా కనిపిస్తున్నాయి. ఈ వాక్యంలో అధిక విలువ మొత్తం ఏది? ఇందులో నేను చెప్పినటువంటి వాక్యంలో ఎక్కువ విలువ ఉన్నటువంటి పదం ఏది? వేలకు వేలు విలక్షణంగా కనిపిస్తున్నాయి. ఆప్షన్స్. ఏ 1,00,000, బి 100. ఏ లక్ష? క్యాల్కులేటర్ ఏమైనా కావాలా? డిక్షనరీ? సైన్స్ స్టూడెంట్ కదా. ఆప్షన్ ఏ అంటే 1,00,000. ఎస్, వేలకు వేలు విలక్షణంగా కనిపిస్తున్నాయి. సో అక్కడ 1,00,000 ఉంది. అమ్మాయికి అర్థం కాకపోయినా ఆన్సర్ చెప్పింది. ఏదో తీసుకో. శ్రీజ్యోతి 3. క్యూ అనే పదానికి కరెక్ట్ స్పెల్లింగ్ ఏమిటి? క్యూ ఇంత ఈజీయా? నీకు వస్తుందా? క్యూ. క్యూ అనే పదానికి క్యూ. నువ్వు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? ఇంగ్లీషేనా? మరి ఎప్పుడైనా ద బాయ్స్ ఆర్ స్టాండింగ్ ఇన్ ద క్యూ అని రాయాల్సి వస్తే ఏం రాస్తావు? క్యూ. క్యూ ఏ రాస్తాం. ఆల్ఫాబెట్. ఇంగ్లీష్ లో ఎన్ని మార్కులు వచ్చి పాస్ అయ్యావు? కాస్మోపాలిటన్ స్పెల్లింగ్ చెప్పు. చెకోస్లోవాకియా స్పెల్లింగ్ చెప్పండి. అదే మర్చిపోయినా. ఆప్షన్స్ చెప్పండి. ఆప్షన్స్ క్యూ స్పెల్లింగ్ ఏ QUE అనుకున్నా, బి QUEUE. QUE అనుకున్నావా? మరి ఎంత చెప్పలేదమ్మా? తప్పేమో. తప్పే అది. కవిత రాసిన కన్నె పిల్ల కాలేజ్ స్టైల్
స్వామి గురువు గారు ఎవరు? ఆప్షన్స్. ఏ రామకృష్ణ పరమహంస, బి దయానంద సరస్వతి. రామకృష్ణ పరమహంస. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకో. అఖిల 3. వివేకానందుని అసలు పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ నరేంద్ర స్వామి, బి నరేంద్రనాథ్ దత్త. నరేంద్రనాథ్ దత్త. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. 3 పాయింట్లు. చెప్పండి. సాయి తేజ 2 పాయింట్స్ అండ్ అఖిల 1 పాయింట్. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం సాయి తేజ. సమంత. ఓకే, సమంత అవునా కాదా చూసే ముందు దూకుడులో సమంత చెప్పిన డైలాగ్ ఎవరికైనా వచ్చా? అమ్మాయిలు బేసిక్ గా 2 టైప్స్ ఉంటారు, అంతే తెలుసు. అంతే తెలుసా? అంటే ప్రతిసారి ఒక్కొక్కలాగా చెప్తారు. చూసి ప్రేమిస్తారు. సెకండ్ టైప్. టైప్ 2. టైప్ 2 బేసిక్ గా అబ్బాయిలకు పడిపోతారు. నేను టైప్ 1. అబ్బాయిలకి పడే రకం కాదు, అబ్బాయిలు పడేసే రకమా? బేసిక్లీ అబ్బాయిలు 2 టైప్స్ ఉంటారు. టైప్ 1, ఎవరైనా ఒక అమ్మాయి కొంచెం అందంగా కనిపిస్తే చాలు ఇలాంటి చెత్త గ్యాంగ్ వేసుకుని వెంట పడుతూ చీప్ గా బిహేవ్ చేస్తారు. టైప్ 2, ఒక అమ్మాయి నచ్చితే డైరెక్ట్ గా వెళ్లి డేరింగ్ గా చెప్తారు. ఓకే, చూద్దాం. సమంత ఇస్ ద రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఓకే, నెక్స్ట్ చిత్రం శ్రీ జ్యోతి. పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమాకంటూ ఒక స్కూల్ పెట్టారు అనుకుందాం. చిన్నప్పటి నుంచి ఆ స్కూల్లో సినిమా వాళ్ళ గురించే మాట్లాడతారు, సినిమాల గురించే టాపిక్లు ఉంటాయి, అన్ని సినిమాల చుట్టే తిరుగుతూ ఉంటాయి అనుకుందాం. సో ఈ రోజు శ్రీ జ్యోతికి వచ్చినటువంటి వ్యాసం, పవన్ కళ్యాణ్ మీద ఒక వ్యాసం రాయండి అంటే నువ్వేం రాస్తావు చెప్పు. పవన్ కళ్యాణ్ పేరుకు పవన్ కళ్యాణ్, కానీ చూడ్డానికి సూపర్ కళ్యాణ్. మినిమం 5 వాక్యములు రాయవలను. పవర్ స్టార్ అంటేనే పాష్, ఎలా అలా రాయగలుగుతాం? మేము మాటల్లో చెప్పలేము. అదే రాసిపెట్టు ఎగ్జామ్. నేను మాటల్లో చెప్పలేను. గెట్ బ్యాక్ టు యు లేటర్. కాదు, ప్రపంచ యుద్ధం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే నీలాంటి ఒక సింగర్ స్టూడెంటే పేజ్ నెంబర్ 42 నుంచి పేజ్ నెంబర్ 85 వరకు జరిగింది. ఎలా కనిపెట్టారు? అడాల్ఫ్ హిట్లర్ ఎవరు అంటే ఒక బొమ్మ గీసి ఇతనే అని పెట్టారు. మీ చిన్నప్పటి నుంచి ఇంతేనా, ఇప్పుడు ఇంతేనా? నిన్ను చూసి నేను ఎప్పుడు ఇంతే. కరెక్ట్ ఆన్సర్. నీకు 6 పాయింట్ తీసుకో. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. Gabbar Singh, Gabbar Singh, it's a brand new song to sing. ఓకే, నెక్స్ట్ చిత్రం సుహాసిని. దట్ ఈస్ తాప్తి, నాట్ సుహాసిని. సింధు -6. నెక్స్ట్ చిత్రం వెంకటేష్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు శ్రీజ్యోతి. ఓకే, నెక్స్ట్ చిత్రం త్రిష. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు సింధు. బిగినింగ్ ఆఫ్ ద ఎపిసోడ్ నుంచి బాగా మెయింటైన్ చేస్తుంది పాయింట్లు. మీరే అనవసరంగా ఎక్కువ తక్కువ చేసుకుంటున్నారు. చూడండి అక్కడ కాన్స్టాంట్. సింధు. నెక్స్ట్ చిత్రం
శ్రీజ్యోతి రామ్ నో, ఇంతకన్నా ఎక్కువ పాయింట్లు సంపాదించకూడదు. ఆల్రెడీ నీ దగ్గర 43 పాయింట్లు ఉన్నాయి, తన దగ్గర 9 ఉంది. ఇలాగైతే ఎలాగా? నో వే, నాకు కావాలి. నో సింధు, ఈ ఘోరాన్ని చూడు. మళ్ళీ చెప్తోంది. రామేనా? ఇది రామ్ కాకుండా పోవుగాక. చూద్దాం. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. ఓయ్, మా ఎన్టీఆర్ వస్తే నువ్వేం చెప్పావు? సైడ్ ప్రాబ్లం కొంచెం. సరిగ్గా చూడు. టెంపర్ టెంపర్ లేచుద్ది. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. జాగ్రత్తగా చూడండి. ఈ కన్నెవరిదో మీరు గుర్తుపట్టగలరా? గుర్తుపట్టినట్టయితే మీకు రేపటి నుంచి స్టార్ మహిళ ఫ్రీ. రోజు ఫ్రీగానే చూస్తున్నారుగా. కరెక్ట్, ఇది నాకన్నే. ఓకే, ఇవాళ మన గేమ్ ఏంటంటే, మీరు ఇందులోకి ఫస్ట్ ఒక బంతిని వేస్తున్నారు. ఆ తర్వాత ఆ బంతి కింద పడిపోకుండా జాగ్రత్తగా తీసుకెళ్లి దీన్ని బుట్టలో వేస్తున్నారు. ఈ రింగ్ చేతిలో పట్టుకున్నారు కదా, ఈ రింగ్ ఇందులో వేస్తున్నారు. సింపుల్. రెడీ? 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో 84 పాయింట్స్. కూల్ స్టార్ వాటర్ జగ్. రెడీ? 1 2 3 గో. బ్యాలెన్స్ బ్యాలెన్స్. అది ఒకటి 2 3 4 5 6 36 పాయింట్స్. ట్రావెలింగ్ సెట్. రెడీ? 1 2 3 గో.
ఒకటి 2 3 4 5 6 7 8 9 10 60 పాయింట్లు. అండ్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. సాయి తేజ నీ టార్గెట్ 72. శ్రీజ్యోతి స్కోర్ ని దాటాలంటే నువ్వు 72 పాయింట్స్ సంపాదించుకోవాలి. అలా అయితే నువ్వు విన్ అవుతావు, లేకపోతే శ్రీజ్యోతి విన్ అవుతుంది. ఓకే, రెడీ? 1 2 3 గో. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 72 పాయింట్స్. కంగ్రాచులేషన్స్, గెలిచేసుకున్నావు. చాక్లెట్ కన్నులా చిన్నదానివే, నువ్వు బిస్కెట్ బుగ్గలా కురదానివే. మ్యాగ్నెట్ నవ్వులతో లాగేశావే, మార్కెట్ పువ్వుల్లో ముంచేశావే. పూ కొట్టి జో కొట్టి ఢీ కొట్టి ఆ కట్టి గుండెల్లో కూడెట్టావే. రావే 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 రావే, నన్ను కట్టుకోవే, కాటన్ చీరలాగా నన్ను నువ్వే చుట్టుకోవే. రావే రావే నన్ను ఎత్తుకోవే, గట్టి పేరులాగా నన్ను నువ్వే హత్తుకోవే. లైట్ లైట్ అంటూ కొంచెం స్ట్రాంగ్ అయ్యావే, అయితే బెండ్ అవుతాలే ఆపై హస్బెండ్. ఓకే, సో ఈ రోజు విన్నర్ గా సాయి తేజ నువ్వు గెలుచుకుంటున్నావు షీల్డ్ అండ్ అలాగే మైక్రోవేవ్ ఓవెన్ కూడా. ఫస్ట్ నైట్ లోని పర్ఫ్యూమ్ వల్లే చల్లుకోవే.